హలో ఫ్రెండ్స్, ఈరోజు ఇంకోటి కొత్త రకమైన వంట ఏంటో చూసేద్దామా. తోటకూర అన్నమాట. ఈ తోటకూర వల్ల లాభాలు ఏంటిదో ఈరోజు నేను మీకు మొత్తం ఈ వీడియోలో చెప్తాను. పొయ్యి మీద కడాయి పెట్టేసుకున్నాను. కడాయి పెట్టేసుకొని దీంట్లో 1 స్పూను ఆయిల్ వేసేసుకుంటున్నాను అన్నమాట. ఆయిల్ వేడైనాక టమాటా ఆనియన్ అనేది వేసుకుందాము. తోటకూర చాలామంది దూరంగా ఉంటారు. ఇది గడ్డిలా ఉంటుంది దీనిలో అనేసి తినరనమాట. కానీ దీనిలో శరీరంలో లభించే ఎన్నో పోషకాలు మిస్ అవుతున్నాం అన్నమాట. ఏమేం పోషకాలు మిస్ అవుతున్నామో చూసేద్దాం. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, పీచు పదార్థాలు ఒక తోటకూరలోనే ఉంటాయి అన్నమాట. కానీ మనమేమో తినలేకపోతున్నాము. టమాటా ఆనియన్ అనేది వేసేసుకొని ఇవి కొద్దిగా వేగనిద్దాం అన్నమాట. కొంచెము ఉడకనిద్దాము. అయితే ఈ తోటకూర మనము నిర్లక్ష్యం ఎందుకు చేస్తున్నాము? ఇది గడ్డిలా ఉంటుంది, ఎవరు తింటారు అనేసి నిర్లక్ష్యం చేయడం వల్ల ఏం కోల్పోతున్నామో చూద్దాం మనము. ఇప్పుడు మూత పెట్టేసుకొని టమాటా ఆనియన్ అనేది ఉడకనిద్దాం. టమాటా ఆనియన్ ఉడికింది కదా, ధనియా పొడి, కారం పొడి, పసుపు, ఉప్పు సరిపడంత వేసేసుకుందాం అన్నమాట. వేసేసుకొని ఇది కలుపుకుందాం. చూడండి ఎంత చక్కగా అయిందో. కలిపేసుకుందాము. అయితే ఇప్పుడు మనం దీంట్లో ఏం మిస్ అవుతున్నాం చూద్దాం. తోటకూరలో ఇనుము ఉంటుంది, కాల్షియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, ఫాస్ఫరస్, జింకు, కాపరు, మాంగనీస్ ఉంటుంది అన్నమాట. ఇవన్నీ మనం చాలా మిస్ అవుతున్నాము. చూడండి ఇప్పుడు ఇది అనేది టమాటా ఆనియన్ బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు కొద్దిగా తోటకూర అనేది వేసేసుకుందాము. అంటే ఒకటేసారి తోటకూర వేసుకుంటే అది కలవదు అన్నమాట. నేను ఏం చేస్తానంటే ఏ ఆకుకూరలైనా ఫస్ట్ కొంచెం వేసేసుకొని అది మొత్తం కలిపేసుకొని తర్వాత అది కూడా మొత్తం వేసేసుకొని మూత కప్పేసి వండుకోవాలన్నమాట. అదే మూత కప్పకుండా వండుకుందాం అనుకో, దీంట్లో ఉన్న విటమిన్స్, మినరల్స్ అన్నీ వెళ్ళిపోతాయి. కాబట్టి మూత కప్పి వండుకోవాలి. ఇప్పుడు మిగిలిన తోటకూర మొత్తము వేసేద్దాము. వేసేసి మూత కప్పి ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. ఈ తోటకూర గుండెకు చాలా మేలు చేస్తుంది అన్నమాట. దీంట్లో ఏమేమి విటమిన్స్ ఉంటాయో చూసేద్దాం. విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఈ, విటమిన్ కే ఉంటుంది. అలాగే విటమిన్ B12, B6 కూడా ఉంటుంది. తోటకూర కొవ్వును తగ్గిస్తుంది అన్నమాట. తోటకూర రోజు తినడం వలన పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది, జీర్ణశక్తిని పెంచుతుంది అన్నమాట. అయితే తోటకూర ప్రతిరోజు తినండి. వెయిట్ లాస్కి కూడా బాగా ఉంటుంది అన్నమాట. చూడండి ఆల్మోస్ట్ తోటకూర అనేది ఉడికిపోయింది. అయితే తోటకూర ఫ్రై కాకుండా ఇలా ఉడకబెట్టుకొని తినండి. అయితే ఈ తోటకూర ఒక్కరే తిన్నారనుకోండి, నైట్ టైము ఇంత తోటకూర తినేసి అంటే చపాతీలో తినొచ్చు, రైస్లో తినొచ్చు. ఉట్టి తోటకూర తిన్నారనుకోండి, మీకు నెక్స్ట్ డే మార్నింగ్ మోషన్ 200 స్పీడ్లో అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే దీంట్లో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది, విటమిన్స్, మినరల్ ఉంటాయి కాబట్టి మీకు వద్దన్న మోషన్ అనేది ఫ్రీగా వస్తుంది. అయితే మోషన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు వారానికి 3 రోజులు తోటకూర అనేది తినండి. లేదంటే ఉట్టి తోటకూర ఉడకబెట్టుకొని కొంచెం దీంట్లో ఉప్పు వేసేసుకొని తినేస్తే కూడా మీకు బాగుంటుంది. ఇలా కర్రీ వండుకోకుండా అలా తిన్నా కూడా మీకు మోషన్ అనేది ఫ్రీ అవుతుంది. నేను ఈ కర్రీ నా ఒక్కదానికే ఇంత కర్రీ ఇంకొకటి 2 చపాతీలు వేసేసుకొని తినేస్తానన్నమాట. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కూడా తోటకూర వండుకొని తినండి. ఆరోగ్యానికి చాలా మంచిది అన్నమాట. ఇది గడ్డిలా ఉంటుంది, దీన్ని ఎవరు వలుస్తారు, టైం ఉండదు, బిజీ లైఫ్ అని అనుకుంటాం కదా. కానీ బిజీ లైఫ్లో మనకు చాలా రోగాలు అనేది వస్తుంటాయి. మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్.